వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బీజేపీ సభలకు అటు పోలీసులు ఎన్నికల కమిషన్ కూడా రద్దు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా పరిగణిస్తుంది. దీనిపైన కూడా రెండు పార్టీలకు కొమ్ము కాస్తుందని కాసేపటి క్రితం అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, పోలీసులు అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తారు, ఎన్నికల కమిషన్ అంటే కొంత కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. కాంగ్రెస్ ఎప్పుడు దానిపైన కూడా విమర్శలు చేస్తుంటే అటువంటి దాని మీద విమర్శలు చేయడం అనేది కూడా కరెక్టే అంటారా? మీరు దాన్ని సమర్థించుకుంటున్నారా? అంటే ఎన్నికల కమిషన్ మీద విమర్శలు చేయాలంటే కొంత బాధ అనిపిస్తుంది. కానీ ఈ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి సందర్భంలో కొందరు అధికారులు, ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఉన్నటువంటి ఎన్నికల సందర్భంలో కొందరు అధికారులు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో పనిచేస్తున్నట్టు మాకు అనుమానం వస్తూ ఉంది. ఒక పక్క టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల ఎన్నికల ర్యాలీలకు వాళ్ళ సభలకు అనుమతులు ఇస్తారు. మరోపక్క కేంద్ర మంత్రులైనటువంటి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడేటటువంటి పాల్గొనే సభలలో మాత్రం అనుమతులు ఇచ్చి క్యాన్సిల్ చేస్తారు. ఇదెక్కడి నియమం? మీరు నిజంగా ఎన్నికల కమిషన్ అందరికీ సమానంగా, అన్ని రాజకీయ పార్టీలకు సమానంగా చూడాలన్నటువంటి ఎన్నికల కమిషన్, కానీ ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కావాలని ఆ రెండు రాజకీయ పార్టీలకు అవకాశాలు ఇస్తూ భారతీయ జనతా పార్టీ పర్మిషన్లు మాత్రం రద్దు చేసేటటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నారు. మేము తప్పకుండా దీని మీద ఢిల్లీ లెవెల్లో కూడా మేము కంప్లైంట్ చేస్తూ ఉన్నాం చీఫ్ ఎలక్షన్ కమిషన్కు. ఈ రకమైనటువంటి ప్రక్రియ జరగడానికి కారకులు ఎవరు? ఇప్పుడు పర్మిషన్ ఇచ్చిన తర్వాత రద్దు కేవలం నిమిషాలలో. మేము ఈరోజుకు సంబంధించింది 4వ తారీఖు నాడు మాకు పర్మిషన్ వస్తే ఈరోజు ఉదయం మీకు పర్మిషన్ రద్దు అయిపోయిందని మాట్లాడతారు. అందుకు పూర్తిగా ఈరోజు కాంగ్రెస్, టీఆర్ఎస్ ఆ రెండు పార్టీలు కూడా కలిసి ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు వాస్తవాలు గమనిస్తూ ఉన్నారు. ఎక్కడ భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుందో, భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తున్నట్టు సర్వేలు వస్తున్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని అడ్డుకోవాలని ఈ రకమైన కుట్రలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నారు. సర్వేలు నమ్మమని మీరే అంటున్నారు, మళ్ళీ సర్వేలు వస్తున్నాయని మీరే చెప్తున్నారు. మేము నమ్మం. మేము ఆ బోకస్ సర్వేలను నమ్మం. మాకున్నటువంటి సర్వేలు మాకున్నాయి. ఆ సమాచారం భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. కాబట్టి దాన్ని అడ్డుకోవాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఇచ్చినటువంటి అనుమతులను కూడా రద్దు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకటి క్లారిటీ ఇవ్వండి. బీఆర్ఎస్ ఏమో బీజేపీ, కాంగ్రెస్ ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డితో కలిసిండి అంటున్నాడు. మరొక పక్క బీజేపీ ఏమో వాళ్ళిద్దరు కలిశారు, ఎందుకంటే కేటీఆర్, రేవంత్ అంటున్నారు. ఇంతకీ ప్రజలు కొంత గందరగోళంలో ఉన్నారు. ఎవరితో కలిశారు, కలిసే ఈ పార్టీలు పనిచేస్తున్నాయని జూబ్లీహిల్స్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కొంత అయోమయంలో ఉన్నారు. ఏ పార్టీ ఎవరితో అంటగాకుతుంది, ఇందులో నిజంగానే వాస్తవాలు ఉన్నాయంటే ఆరోపణలు మాత్రమే అనుకుంటున్నారా? మీరు ఒక డిప్యూటీ ఫ్లోర్ లీడర్ చెప్పండి. కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసిపోయింది, ఏమాత్రం అనుమానం లేదు. దానికి ఆధారాలు నేను చెప్తా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాకముందు ఏమన్నారు? గత 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న అవినీతి సొమ్మంతా కూడా హవాలా ద్వారా విదేశాలకు తరలింది. అది తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. ఏమైనాయి? 2 ఏళ్ళు అయిపోయింది కదా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి. ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ నేత నన్ను అరెస్ట్ చేసిండ్రా? ఏ ఒక్క కేసు అన్న ఎంక్వైరీ జరిగిందా? ఏమైపోయింది? ఫోన్ ట్యాపింగ్ ఎటువైపోయింది? కాళేశ్వరం పూర్తిగా దాని మీద విచారణ అడిగినరా? కేవలం ఒక మేడిగడ్డ అన్నారం మీద, ఆ యొక్క బ్యారేజ్ మీద విచారణ అడిగిన తప్పితే ఈ రకంగా అనేక విషయాలలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసిపోయినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి గతంలో చరిత్ర కూడా ఉన్నది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ కలిసి 2004 ఎన్నికల్లో కలిసి పోటీ కూడా చేసింది. అధికారాన్ని కలిసి పంచుకున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్ల కాంగ్రెస్కు ఒక శారాన్ని అప్పగిస్తున్నారు, తల్లి కాంగ్రెస్కు బారాన ఢిల్లీలో అప్పగిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ పబ్బం గడుపుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి బయటపడకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీకి కప్పం కడుతూ ఉన్నారు. కాబట్టి ఆ రకంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కూడా కలిసిపోయినటువంటి పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఇందాక మేము కేంద్ర మంత్రి గారు చేసినట్టు రేవంత్, కేటీఆర్ మాగంటి ఆస్తులను పంచుకున్నారని బీజేపీకి ఆధారాలు ఉన్నాయి, ఆరోపణలు మాత్రమే చేస్తుందా? ఇప్పుడు మీడియాలో ఒక తల్లి, మాగంటి గోపీనాథ్ గారి తల్లి మీడియాలో మాట్లాడుతూ ఉన్నది. నా కొడుకు అయినటువంటి మాగంటి గోపీనాథ్ను ఆసుపత్రిలో చూడడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. కన్న తల్లి నాకేందుకు ఈ పరిస్థితి? నాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి. నా కొడుకు ఆస్తిపాస్తులు టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల పేర్ల మీద బదలాయింపులు జరిగినని నాకు సమాచారం వస్తూ ఉన్నదని తల్లి మాట్లాడుతుంది. దాని మీద నిజంగా కాంగ్రెస్, టీఆర్ఎస్కు ఏమాత్రం సంబంధం లేకుంటే, నిజంగా టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్నట్టు, పోటీ పడుతున్నట్టుగా అనుకుంటే
ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కారు విచారణ చేపట్టాలి కదా, ఎందుకు ఎంక్వైరీ చేయించలేదు? కనీసం మాగంటి గోపీనాథ్ గారి కొడుకు అయినటువంటి ఆయన వచ్చి ఆయన మాట్లాడితే నన్ను స్వయానా కేటీఆరే భయపెట్టిండు, నువ్వు అంత్యక్రియలకు నువ్వు రావద్దని భయపెట్టిండని వీళ్ళ కొడుకు కామెంట్ చేస్తూ ఉన్నాడు, స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఎందుకు దాని మీద సుమోటోగా ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తలేదు? అందుకే ఏది కూడా టీఆర్ఎస్కు నష్టం జరిగేటటువంటి ఏ విషయాలను కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు. కాబట్టి టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఈ యొక్క నాటకం ఆడుతున్నట్టు ప్రజలు అర్థం చేసుకున్నారు. చివరిగా నిన్న నిర్వహించినట్టు సభకు సంబంధించి అనుమతి ఇవ్వకపోయినా నిన్న కూడా మీరు ఎట్టి పరిస్థితులు నిర్వహిస్తామని చెప్పారు. ఈరోజు అట్లాంటిది ఏమన్నా జరగనుందా? ఈరోజు జరిగేటువంటి సభ కార్నర్ మీటింగ్ కానీ ర్యాలీకి సంబంధించి తప్పకుండా ప్రజల ఆగ్రహానికి ఎవరు కూడా గురి కావద్దు. మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం ఓటు అడగడానికి. ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగేటటువంటి హక్కు రాజకీయ పార్టీకి ఉన్నది. ఆ హక్కును కాలరాయడానికి ఎన్నికల కమిషన్ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి అధికారులకు ఎవరు ఇచ్చిండ్రు ఈ అధికారం? అందుకు ఖచ్చితంగా మేము అనుమతి తీసుకున్నాం. మాకు అనుమతి ఖచ్చితంగా అది ఉండాల్సిందే. ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రచారంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తుండే కొందరు అధికారులు కుట్రలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ కుట్రల్ని ఛేదిస్తాం, ప్రజలకు వాస్తవాలు చెప్తాం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు అటు ఎన్నికల కమిషన్లో కొంతమంది అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు తమకు అనుమానం ఉంది. కాబట్టి డెఫినెట్గా దానిపైన కూడా ఢిల్లీలో కూడా కంప్లైంట్ ఇస్తామని చెప్తూనే అటు మాగంటి గోపీనాథ్ ఆస్తులకు సంబంధించి ఒక తల్లే బహిరంగంగా వచ్చి చెప్తుంటే అసలు రేవంత్ రెడ్డి ఎందుకు విచారణ జరపట్లేదు? దీన్ని బట్టి చూస్తేనే వాళ్ళిద్దరి మధ్యలో ఆస్తుల పంపకాలు మాగంటి కూడా రేవంత్ కేటీఆర్ మధ్య కూడా జరిగినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగానే అటువంటిది లేకపోతే డెఫినెట్గా ఆస్తుల పంపకాల విషయంలో రేవంత్ ప్రభుత్వం విచారణ జరిపించాలి. నిన్నటి మాదిరిగా ఒకవైపు ప్రభుత్వం సంబంధించి కానివ్వండి, అటు అధికారులు ఎన్నికల కమిషన్ అధికారులు కూడా అక్కడ పర్మిషన్ ఇవ్వనప్పటికీ నిన్నటి మాదిరిగా సభ ర్యాలీ నిర్వహించి తీరతామని చెప్పి బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.